సో వాళ్ళు ఒకవేళ అట్లా క్రియేట్ చేసి కంప్లెయింట్ ఫైల్ చేసినా కూడా పోలీసులు ఆల్రెడీ ఫస్ట్ టైమే సీన్‌లో ఉన్నప్పుడు పెద్దగా కౌన్సెలింగ్ తోటే దీన్నేదో సాల్వ్ చేయాలని చూసారు అంటే కేస్‌లో అంత సీరియస్‌నెస్ లేదు అనేది పోలీసులకి అర్థమైనట్లు. సో ఇక్కడ ఈ ప్రొసీడింగ్స్‌లో ఎట్లా ఉంటదంటే రమేష్ గారు మీరు కూడా వినండి సార్. తప్పకుండా మేడం. ఈ ఈ తప్పకుండా. ప్రాసెస్ ఎలా ఉంటది అంటే, మీ మీద కంప్లెయింట్ ఇచ్చినప్పుడు పోలీసులు మిమ్మల్ని ఇన్వెస్టిగేషన్‌కి పిలుస్తారండి. మీరు ఉన్నదున్నట్టు ఇప్పుడు మాకెట్లా చెప్పారో వాళ్ళకి చెప్తే కనక, వాళ్ళు ఎంక్వైరీ ఎలా చేయాలి? అసలు ఆవిడ బ్యాక్‌గ్రౌండ్ ఏంటి? ఆ డీఎన్ఏ టెస్ట్ చేయించడానికి ఉన్న ఆప్షన్స్ ఏంటి? ఇవన్నీ చూస్తారు. ఎందుకంటే ఈ కేసులో డీఎన్ఏ టెస్ట్ చేయిస్తే కనుక అవును. ఖచ్చితంగా ఎవరికి పుట్టారనేది తెలిసిపోతది. ఆ ఒక్కటి ఇతను ఛాలెంజ్ చేసినా కూడా రమేష్ గారు ఆటోమేటిక్‌గా పోలీసులకి ఆ ఛాన్స్ ఉంటుందండి. కోర్టుకుంటది. మనం అవును. విడిగా కోర్ట్ పర్మిషన్ లేకుండా డీఎన్ఏ టెస్టులు చేయించకూడదు. సో, ఒకవేళ ఇతను ఆ పాయింట్‌ని ఛాలెంజ్ చేస్తే, వాళ్ళు డీఎన్ఏ టెస్ట్‌కి కోర్ట్ పర్మిషన్ తీసుకొని పంపిస్తారు. అలా ఎప్పుడైనా పంపిస్తాము అన్నారు అంటే, ఆటోమేటిక్‌గా వీళ్ళు లైన్‌లోకొచ్చేస్తారు. వీళ్ళు వేసింది ఫాల్స్ కేస్ కదా! ఇతని దగ్గర ఏదైనా ఏదో చిన్న ప్రాపర్టీస్ ఉండుంటే అవి అమ్మిచ్చేసి కాంపెన్సేషన్ ఏదైనా వసూలు చేసుకుందాం అన్న బ్లాక్‌మెయిలింగ్ థాట్ తోటే వాళ్ళు ఈ కేస్ ప్రొసీడింగ్స్ నడిపించినట్టు లెక్క. ఎందుకంటే అదేదో సింపుల్‌గా వేశారు. దగ్గర దగ్గర 3 మంత్స్ అవుతుంది. కేసే రిజిస్టర్ అవ్వలేదు ఇప్పటిదాకా. ప్రైవేట్ కంప్లెయింట్‌కెళ్లారు. అదేదో ఎఫ్ఐఆర్ స్టేజ్‌కి రిపోర్ట్ కోసం పంపించారు. సో, ఇతను ఇప్పుడు మనకి చెప్పిందే అక్కడ కోర్ట్‌కి పోలీసులకి హానెస్టీగా చెప్తే ఎంక్వైరీ ప్రాపర్‌గా నడుస్తది. అందులో డీఎన్ఏ టెస్ట్ ఛాలెంజ్ అవును. చేయడానికుంది. ఇక రెండోది ఈయన ఫోను నుంచి ఫోటోస్ వెళ్ళినియి అంత భయపడిపోయేలాగా ఉన్నాయంటే, యాక్చువల్‌గా సహజంగా ఏ వ్యక్తి కూడా అవి ఉంచుకోరు. ఉంచాడు అంటే, ఆ ఒక్కటి కొంత ప్రూవ్ చేసుకోవాల్సిన నెసెసిటీ ఉంది. రేప్ జరిగిందా లేదా అంటే, ఇవి రిపీటెడ్‌గా ఈ మధ్య లేడీస్ వాడుకుంటున్న ఒక ఆయుధం. విక్టిమ్ కార్డ్ లాగా పెట్టుకొని వుమెన్ విక్టిమ్ కార్డ్. మేము ఆల్రెడీ లవర్స్‌మి. పెళ్లి చేసుకుంటానన్నాడు. రేప్ చేశాడు. పెళ్లి చేసుకుంటానని కమిట్ అవ్వడం వేరు. ఆ విషయం చెప్పరు. రిపీటెడ్‌గా వాడుకున్నాడు నన్ను. రేప్ చేశాడు. ఇంక పెళ్లి చేసుకుంటాను కదా! ఇదే అని చెప్పాడండి. ఇప్పుడు అని రేప్ కేస్ వేస్తున్న సందర్భం ఎక్కువుంది. మేబీ ఈ కేసులో అది ఎంతవరకు ఎంటర్‌టైన్ అవుతదని పోలీసుల ఇన్వెస్టిగేషన్‌లో తెలుస్తది. ఒకవేళ ఇది రేప్ కిందకి ఆ అమ్మాయి పెట్టినా కూడా మేబీ రేప్ కింద కన్సిడర్ చేయడానికి ఉండదు. ఎందుకంటే ఇద్దరు మేజర్‌లు ఇద్దరు ఇష్టపూర్వకంగానే కమిట్ అయ్యారు. పెళ్లి చేసుకుంటానన్నాడా లేదా అనే పాయింట్ మీద మిగతాది ఎట్లా చేయాలి ఏంటి అనేది పోలీసులు చూసుకోవడానికి ఉంది. ఇక ఇది అటెంప్ట్ టు మర్డరా? కాదా? ఈ పాయింట్ మాట్లాడుకోవాలి. ఆవిడే చేయి కోసుకుంది. అది అవును. అటెంప్ట్ టు సూసైడ్ అవుతది. ఇప్పుడు ఒకప్పుడు సూసైడ్‌కి కూడా పనిష్మెంట్‌లుండేవి. ఆవిడనే తీసుకెళ్ళి అవును. అరెస్ట్ చేసి కౌన్సెలింగ్స్ ఇచ్చేవాళ్ళు. ఆ ఐపీసీ 309 సెక్షన్ తీసేయడం వల్ల సూసైడ్ జేసుకోవడానికే ఒక ప్రాసెస్ నడుస్తుంది. వేలి ముద్దలు ఇంట్లో ఉన్న చాకు మీద ఉన్నంత మాత్రాన ఈయనే చెయ్యి కోసేసినట్టు కాదు. చెయ్యి కోసినాక హాస్పిటల్‌కెళ్తారు గానీ ఇమ్మీడియేట్‌గా పోలీసులైతే అక్కడ ఉండరుగా. పోలీసులెందుకొస్తారు? అక్కడే వీళ్ళు ప్లానింగ్‌గా చేసినట్లు పోలీసులకి అర్థమవుతది. సో, మేబీ ఈయన మీద ఏదైనా సింపుల్‌గా ఒక చీటింగ్ కేస్ నడుస్తదే తప్ప, ఈయన భయపడుతున్నంత ఉండదు. సో, రమేష్ గారు ఇది స్ట్రాంగ్ క్రిమినల్ కేసే అయినప్పటికీ కూడా, మీరు హానెస్టీగా ఇప్పుడు నేను చెప్పిన పాయింట్స్ అన్నిటిని కూడా కన్సిడర్ చేసుకొని, కరెక్ట్ అడ్వకేట్ ద్వారా మీరు ప్రొసీడ్ అయితే గనక, కేసు చాలా సింపుల్‌గానే ఫైల్ అవుతదండి. కానీ, ఆ సింపుల్‌గా కూడా ఫైల్ అవుతదా? లేదా వాళ్ళే డ్రాప్ అయ్యి విత్‌డ్రా చేసుకొని వెళ్ళిపోతారా? అనేది మేబీ మీరు కరెక్ట్‌గా ఫైట్ చేసుకుంటూ వెళ్తే భవిష్యత్తు డిసైడ్ చేస్తది. ఒకవేళ వాళ్ళేదైనా కాంపెన్సేషన్‌కి ఉన్నారు అంటే, మీరేదన్నా కోర్టుల చుట్టూ తిరగడం ఎందుకని సింపుల్‌గా ఏదైనా కాంపెన్సేషన్ మాట్లాడుకుంటే, మాట్లాడుకొని అక్కడితో ఆ దరిద్రం వదిలించుకోవడానికి ఇంకొక ఆప్షన్ ఉంది. లేదు మేడం నేను న్యాయం కోసం పోరాడతానంటే, ఇవన్నీ నిజాలు పోలీసులకి చెప్పి కోర్టులో కూడా మీరు కరెక్ట్‌గా ప్రొసీడింగ్స్ నడిపించుకుంటే గనక 100% మీరు గెలవడానికి ఎక్కువ ఆప్షన్ ఉంది. ఒకవేళ కోర్ట్‌లో కూడా రమేష్ గారు మీరు పెద్ద లాయర్‌లని పెట్టుకొని నేను ఫైట్ చేయలేనండి అంటే గనక, మీరు కోర్ట్‌కి వెళ్ళినప్పుడు గాని లేకపోతే పోలీస్ స్టేషన్‌కైతే మీకు అడ్వకేట్ అవసరం అంత ఉండదు. మేబీ ఎందుకంటే మీ కేస్ చాలా వీక్‌గా కనిపిస్తుంది నాకు ఉన్నంతలో. మీరు అంత ఏదో భయపడి అంతా చెప్తున్నారు గానీ అంత లేదు. పోలీసులు ఎప్పుడైతే కేస్ తీసుకోమన్నారో అవి చాలా వీక్ కేసెస్ కిందే లెక్క. సో, కోర్ట్ ప్రొసీడింగ్స్‌కొచ్చినప్పుడు మీరు గవర్నమెంట్ లాయర్‌ని పెట్టమని అడిగే రైట్స్ కూడా మీకుంటాయి. ఎందుకంటే మీరు ఫైనాన్షియల్‌గా క్రిమినల్ కేస్‌లో అడ్వకేట్స్‌ని మెయింటైన్ చేయలేము. మాకంత ఫైనాన్షియల్‌గా లేదండి అని మీకనిపిస్తే. ఏమైనా డౌట్స్ ఉన్నాయా సార్? హ్మ్. మేడం యాక్చువల్లీ ఒక చిన్న డౌట్ ఉంది మేడం. చెప్పండి సార్. మేడం యాక్చువల్లీ ఏంటంటే వాళ్ళేమంటున్నారేంటంటే, మేమే విత్‌డ్రా చేసుకుంటాం కేసు. కాకపోతే ఒక కండిషన్‌కి ఒప్పుకోవాలి అని సూపర్. అడుగుతున్నారు. ఏంటా కండిషను? ఆ అబ్బాయి ఉంటాడు. నేను ఉండాలంట మేడం. ఎందుకు అసలు నువ్వెందుకు ఇంత మధ్యలో? ఆళ్ళకో కుటుంబం, ఒక వ్యవహారం నడుస్తుంది గదా! రిలేషన్ పరంగా చట్టం యాక్సెప్ట్ చేయని రిలేషన్‌లో వాళ్ళిద్దరూ ఉన్నారు కాబట్టి మిమ్మల్ని అడ్డు పెట్టుకొని వాళ్ళు ఫిజికల్ రిలేషన్ కంటిన్యూ జేయడానికా? అయ్యుండొచ్చు మేడం. అంతే. అలాగే ఎందుకంటే అయ్యుండొచ్చు. సో, దీనికి మీరేమనుకుంటున్నారు?
నేనేమన్నానంటే సరే పని ఓ పని చేయండి, మీరే కలిసి ఉండండి, నేనైతే ఉండను, నేను వెళ్ళిపోతాను అంటే అవన్నీ కుదరదు అంటున్నారు. ఏం పర్లేదండి. ఇప్పుడు నేను చెప్పినట్టుగా ఫైట్ చేయండి. మీరు ఒక్క DNA టెస్ట్‌కి మీరు ఛాలెంజ్ చేసినా చాలు, ఆ కేసు ఆటోమేటిక్‌గా డిస్మిస్ అవుతది. అసలు ఎంటర్‌టైన్ చేయడానికి ఉండదు. ఎందుకంటే చార్జ్ షీట్ ఫైల్ చేయరు పోలీసులు. ఆటోమేటిక్‌గా కేసు కోర్ట్‌లోనే డిస్మిస్ అవ్వడానికి ఉంది. ఇక్కడ మీకు క్లారిటీ అర్థమవుతుందా? మాక్సిమం ఇట్లాంటి కేసెస్‌లో ఇప్పుడు ఈయన చెప్పిన టాపిక్‌లో ఎట్లా ఉంటదంటే అండి, కొన్ని రిలేషన్స్ లీగాలిటీ యాక్సెప్ట్ చేయదు. ఓకే. ఈ రిలేషన్ వ్యక్తులు మ్యారేజ్ చేసుకోకూడదు. అంటే అన్న చెల్లెళ్ళు గాని, ఆహ్, ఆ రిలేషన్ వస్తున్న వ్యవహారాలు ఏవైతే ఉంటాయో, అంటే తండ్రికి సంబంధించి పిల్లలు, ఇట్లా కొన్ని రిలేషన్స్ ఉన్నాయి. మనకు తెలుస్తూ ఉంటది ఎప్పుడు కూడా. ఈ రిలేషన్స్‌ని కోర్టు యాక్సెప్టే చేయదు. లీగాలిటీ ఉండదు దానికి. ఇప్పుడు మైనర్ మ్యారేజ్‌లు చేసుకుంటే ఎవరన్నా కంప్లెయింట్ ఇస్తే ఎట్లా క్యాన్సిల్ అది. ఇలాంటి పెళ్ళిళ్ళు చేసుకుందాం అనే వాళ్ళకి లీగాలిటీ ఇవ్వకుండా ఇమ్మీడియేట్‌గా ఎవరైనా తెలిసిన వ్యక్తులు రెస్పాండ్ అయినప్పుడు ఖచ్చితంగా దానికి లీగాలిటీ లేకుండా చేస్తారు. సో, ఒకవేళ ఆళ్ళిద్దరికీ ఏదైనా అన్యాయం జరిగినా కోర్ట్‌కి వెళ్ళినా ఎటువంటి రిలీఫ్‌లు ఉండవు. కోర్టు యాక్సెప్ట్ చేయని రక్త సంబంధీకుల మధ్య వివాహాలు చెల్లవు. ఇది అలాంటిదే. ఎందుకంటే అతను ఆల్రెడీ కజిన్ బ్రదర్ అవుతున్నాడు అవును. ఓన్‌గా. సో, వీళ్ళిద్దరి గురించి బయట సొసైటీకి ఇంకా తెలీదు. రిలేటివ్స్‌కి తెలీదు. ఆ అమ్మాయి ఇక్కడ ఆల్రెడీ ఏదో షెల్టర్ తీసుకొని అతని దగ్గర ఏదో జాబ్ పర్పస్ మీద కొంతకాలం నుంచి ఉంటుంది. ఈలోపు ఇతను ఆన్‌లైన్‌లో పరిచయం అయ్యాడు. వీళ్ళ మధ్య రిలేషన్ నడుస్తుంది. వాళ్ళ మధ్య రిలేషన్ మెయిన్‌గా ఆల్రెడీ ఉంది. అవును. వీళ్ళిద్దరూ సొసైటీ కోసం పెళ్లి చేసుకోవాలి అని ఈయన వాడుకుంటున్నారు వాళ్ళు. వాళ్ళిద్దరికీ ఫిజికల్ రిలేషన్ కంటిన్యూ అవ్వాలనేది వాళ్ళ ప్లాన్. సో, అది సొసైటీ యాక్సెప్ట్ చేయదు. లీగాలిటీ యాక్సెప్ట్ చేయదు కాబట్టి ఈయన్ని ఒక పెపెట్ లాగా వాడుకోవాలన్న ఉద్దేశంతోటి వాళ్ళు బిహేవ్ చేస్తున్న విధానం. ఇతను ఆల్రెడీ ఆ ఊబిలో నుంచి బయటపడటమే చాలా బెస్ట్ ఆప్షన్. ఎందుకంటే కేసు కోసం భయపడి ఆ అమ్మాయిని పెళ్లి చేసుకుంటే కనుక జీవితకాలం నరకం అనుభవించాలి. అవును. ఇదే కేసు ఫైట్ చేస్తే ఇలాంటి తప్పు చేసిన వాళ్ళకి చెప్పు తీసుకొట్టినట్టు ఉంటుంది. అవును. రమేష్ గారు మీరు లీగల్‌గానే ప్రొసీడ్ అవ్వండి. నేను చెప్పినట్లుగా మీరు ప్రొసీడ్ అయితే ఇది స్టార్టింగ్‌లోనే మేబీ వాళ్ళు విత్‌డ్రా చేసుకొని వెళ్ళిపోవడానికి 100% ఛాన్స్ ఉంది. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్. మీరు మాట్లాడిన తర్వాత ఒక హోప్ వచ్చింది. యాక్చువల్లీ ఏంటంటే మా ఏరియాలో అతనికి పొలిటికల్ అదే పవర్ ఉండడం పొలిటికల్‌గా వల్ల ఉంది ఎవరిని అనే మీ అడిగినా భయం కూడా తప్ప నువ్వే తప్పు చేసావు అంటున్నారు. ఇందులో తప్పేమీ లేదమ్మా. ఆల్రెడీ మీరు ఒక హానెస్ట్‌గా ఒక అమ్మాయిని లవ్ చేశారు. వాళ్ళే మిమ్మల్ని చీట్ చేశారు. అసలు రివర్స్ అయితే మీకంటూ లా అంటూ ఉంటే కనుక మీరే అసలు ఎదురు రివర్స్ కేస్ వేసేవాళ్ళు. సో, మేబీ మీకు ఆ ఛాన్స్ లేదు కాబట్టి వాళ్ళేసిన ఫాల్స్ కేసు నుండి ఇప్పుడు నేను చెప్పినట్టుగా ధైర్యంగా బయటపడండి. ఎటువంటి రాంగ్ డెసిషన్స్ తీసుకోవద్దు. ఎందుకంటే అతనికేదో పొలిటికల్ బ్యాక్‌గ్రౌండ్ ఉంది. ఎనకాల ఏదో తిరుగుతున్నారు అది ఇది అనుకుంటే ఇవన్నీ కూడా పొలిటికల్ పార్టీలు ఈరోజు ఉంటే రేపు ఉండవు. వీళ్ళ బ్యాక్‌గ్రౌండ్‌లు కూడా అంతే. వాళ్ళు ఆల్రెడీ రాంగ్ చేశారు. ఇన్ కేస్ మీకు ఇది ఇంకా కంటిన్యూ అవుతది అనుకుంటే మీరు అసల DNA టెస్ట్ అయిపోయిన తర్వాత మీడియా సపోర్ట్ తీసుకుంటే కూడా ఇలాంటి వాళ్ళు ఖచ్చితంగా కేసు విత్‌డ్రా చేసుకొని వాళ్ళు తప్పు ఒప్పుకొని వాళ్ళు వెనక్కి వెళ్ళిపోవడానికి ఎక్కువ అవకాశం ఉంది. మీరు ధైర్యంగా ఉండండి రమేష్ గారు. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ థ్యాంక్ సో యూ. మచ్. మేడం ఇలాంటి కేసులో అసలు ఈయన ఎళ్లి అంటే పోలీసు వాళ్ళకి చెప్పొచ్చు కదా! అంటే ఇలా చేస్తున్నారు అలా ఏంటి చెప్పారు అని. కాబట్టి ఆయన మీద కేసు రిజిస్టర్ అవ్వలేదండి. ఆ! యాక్చువల్‌గా నిజంగా క్రైమ్ అయితే పోలీసులకి ఇవన్నీ కూడా తెలిసిపోతాయి ఓకే. వెంటనే. వాళ్ళు అవును. ఆటోమేటిక్‌గా కేసు రిజిస్టర్ చేసేవాళ్ళు. వాళ్ళకి సీన్ అర్థమైంది ఇతన్ని బ్లాక్‌మెయిల్ చేస్తున్నారు వాళ్ళని. నెక్స్ట్ అతనికి వెనకాల పొలిటికల్ బ్యాక్‌గ్రౌండ్ ఉంది కాబట్టి ఎందుకొచ్చిన గోల అని అక్కడి వరకు వాళ్ళకి కౌన్సెలింగ్ ఇచ్చి వదిలేశారు. పంపించేస్తారు. అవును. సో, వీళ్ళకి ఒక లైసెన్స్‌డ్ పర్సన్ కావాలి. మళ్ళీ కొత్తగా ఇంకో వ్యక్తిని వీళ్ళు ట్రాప్ చేయడం కంటే కూడా ఉన్న రమేషే బెటర్ అన్న ఉద్దేశంతోటి వాళ్ళు ఇతన్ని ఇంకా బ్లాక్‌మెయిల్ చేస్తూ వస్తున్నారు. నెక్స్ట్ వీళ్ళకి వెనకాల పెద్ద బ్యాక్‌గ్రౌండ్ కూడా లేదు. నాకు అదే డౌట్ వచ్చింది. అవును. ఏదైనా కాంపెన్సేషన్‌కో డబ్బు కోసమా అంటే వాళ్ళ రిలేషన్ కంటిన్యూ అవ్వాలి అంటే ఒక లైసెన్స్‌డ్ పర్సన్ ఉండడం బెటరు. ఆల్రెడీ ఆ అమ్మాయికి ఇతను కూడా ఇష్టంగా ఉన్నాడు. 2 వైపులా నడిపించేస్తుంది కదా! చెండాలం అంతా. అవును. ఆ చెండాలంలో ఇతను బలిపశువు అయ్యాడు ఒక రకంగా. ఇట్లాంటి వ్యక్తితో కంటిన్యూ అవ్వడం కంటే కూడా అతను కొంచెం ధైర్యంగా లీగాలిటీని వాడుకుంటే అతనికి 100% న్యాయం జరిగిద్ది. చూసారు కదండీ రమ్య గారు ఇచ్చినటువంటి సూచనలు. మీకు ఇలాంటి సమస్యలు ఉంటే ఈ నెంబర్‌కి కాల్ చేసి మీ ప్రాబ్లమ్‌ని షేర్ చేసుకోవచ్చు. హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం? వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. Please download Hit TV app. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK Law 1 Year Masters. UK Law 1 Year Masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.